మధ్య ఎక్కడ చూసినా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు. నిన్న అనంతపూర్లో కూడా అలానే జరిగింది. కానీ వర్షం పడుతున్నప్పుడు మంచిగా టీ, కాఫీ లేదా వేడి వేడి బజ్జీలు తింటూ లైఫ్ హ్యాపీగా ఉండాలనే కదా కోరుకుంటాం. సో ఇలానే ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని గురించి చెప్తాను. వర్షాకాలం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అనేవి నిలబడిపోతాయి. వీటి వల్ల మస్కిటోస్ అనేవి ఎగ్స్ పెట్టేసి మస్కిటోస్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎలా అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి ఫీవర్స్ వస్తాయి అన్నమాట. ఈ ఫీవర్స్ చాలా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫీవర్ వచ్చిందంటే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం మర్చిపోవద్దు. వర్షం ఎక్కువ పడుతూ ఉన్నప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చేది కూడా కామన్. చాలా సార్లు వైరల్ అవుతుంది, కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా వీళ్ళకి అది కొంచెం సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకొని ఒకవేళ 3-4 రోజుల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి రండి. తర్వాత బయటకు పోయి ఎంజాయ్ చేయాలి అనుకోవడం మాత్రం తప్పు కాదు, కానీ వెంటనే తడి జుట్టుని మాత్రం ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత బట్టలు మార్చుకోవాలి, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ గా వస్తాయి. ఇప్పుడు కూడా స్కిన్ డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. ఇంట్లో వాష్ చేసిన బట్టలు కూడా బాగా డ్రై అయిన తర్వాతనే ఫోల్డ్ చేసుకోండి. అలానే వదిలారనుకోండి బట్టలకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హెల్దీగా ఉండండి, సేఫ్ గా ఉండండి. ఫీవర్ ఎక్కువ వచ్చిందంటే మాత్రం డాక్టర్ని మర్చిపోవద్దు. ఓకే.